ప్రధాని మోదీకి ప్రజాదరణ తగ్గిపోతుందని చెప్పేసి సర్వేలు తేలుస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ఇప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రజాదరణ మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది అనేది మనం చూస్తూ ఉండవచ్చు. మోదీ పనితీరు బాగుందని చెప్పేసి 2020 ఆగస్టులో ఏకంగా 78% మంది అభిప్రాయపడ్డారు. అయితే 4 సంవత్సరాలకే అది 59%కి పడిపోయింది. మోదీ పనితీరు మీద 22% మంది పెదవి విరవటం గమనార్హం. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించి కొన్ని నెలలే దాటింది. ఈ ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు ఊపిరి పోసాయి. ఎన్నికల అనంతరం జరిగినటువంటి మొదటి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసి ఇరుకున పెట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ బ్రాండ్ ఇమేజ్ కూడా క్రమేపీ చూసుకున్నట్టయితే మసగబారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైన ఇండియా టుడే పత్రిక మూడ్ ఆఫ్ ది నేషన్ MOTN పేరిట తాజాగా సర్వే నిర్వహించింది. ఇండియా టుడే కోసం సి ఓటర్ సంస్థ జూలై 15వ తేదీ నుండి ఈ నెల 10వ తేదీ వరకు కూడా సర్వే నిర్వహించింది. లోక్సభలోని మొత్తం 40,591 మంది నుండి అభిప్రాయాలను సేకరించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినట్టయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని సర్వే తెలియజేసింది. అయితే కాంగ్రెస్ స్కోరు మాత్రం సెంచరీ దాటుతుందని చెప్పేసి కూడా ఈ సర్వే చెప్పింది మనకు. మోదీ 3.0 ప్రభుత్వం 3వ నెలలో అడుగుపెట్టిన నేపథ్యంలో జరిపినటువంటి సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఎన్డీఏ బలం మరో 6 స్థానాలు పెరిగి 299కి చేరుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఒక స్థానాన్ని కోల్పోయి 233 సీట్లు కైవసం చేసుకుంటుంది. పార్టీల వారీగా చూసుకున్నట్టయితే బీజేపీకి మరో 4 స్థానాలు అదనంగా వస్తాయి. అంటే ఆ పార్టీ 244 సీట్లు గెలుచుకుంటుందన్నమాట. దాని ఓట్ల శాతం కూడా స్వల్పంగా పెరుగుతుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని చూసుకున్నట్టయితే 37.7 నుండి 36.56కు తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 38% ఓట్లు రావచ్చునని సర్వే అంచనా వేసింది. మొత్తంగా చూస్తే ఎన్డీఏకు 43.7% ఓట్లు రావచ్చు. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటుందని చెప్పేసి కూడా MOTN సర్వే చెబుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 106 స్థానాలు వస్తాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చింది కేవలం 44 సీట్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 52 సీట్లు దక్కాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలు లభించాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఓట్ల శాతం కూడా 21.2 నుండి 25.4కు పెరుగుతుందని చెప్పేసి సర్వే అంచనా వేస్తుంది. తదుపరి ప్రధానిగా ఎవరికి ఓటేస్తారని అడిగిన ప్రశ్నకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఆసక్తిని కలిగిస్తోంది. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య రేటింగ్ తగ్గడం విశేషం. ఈ విషయంలో మోదీ ప్రధానిగా ఉంటే మంచిదని చెప్పేసి 49% మంది చెబుతుంటే రాహుల్ ప్రజాదరణ 22.4%కి పెరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిపినటువంటి సర్వేతో పోల్చినట్టయితే మోదీ ప్రజాదరణ 6 పాయింట్లు పడిపోగా రాహుల్కి 8 పాయింట్లు పెరిగింది. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా ఎవరు ముందుకు వస్తారని అడిగిన ప్రశ్నకు గాను 25% మంది మోదీకే మద్దతు తెలిపారు. 19% మంది మాత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపించారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 13% ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. అయితే గత సర్వేలతో పోల్చినట్లయితే హోంమంత్రి అమిత్ షా రేటింగ్ తగ్గిపోయింది గణనీయంగా. గత సంవత్సరం ఆగస్టులో జరిపినటువంటి సర్వే ఏదైతే ఉందో అందులో 29% మంది అమిత్ కు ఓటు వేయగా ఇప్పుడు 25% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రాంతాల వారీగా చూసుకున్నట్టయితే దక్షిణాదిన అమిత్ షాకు మద్దతు అధికంగా ఉంది. మోదీ వారసుడిగా అమిత్ ఉంటే బాగుంటుందని చెప్పేసి 31% మంది అభిప్రాయపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ మద్దతు 25% మాత్రమే ఉంది. మరోవైపు యోగి ప్రజాదరణ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టయితే అది కూడా క్రమేపీ తగ్గుతా వస్తోంది. గత సంవత్సరం ఆగస్టులో యోగిని 25% మంది సమర్థించగా ఇప్పుడు అది 19% మంది మాత్రమే బలపరుస్తున్నారని చెప్పేసి చూపిస్తుంది. త్వరలో జరగబోయేటటువంటి హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ ఆధిక్యతను చాటుకుంటుందని చెప్పేసి కూడా MOTN సర్వే అంచనా వేసింది. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్టయితే గనక ఆ రాష్ట్రంలోని 10 స్థానాల్లో 6ని ఖచ్చితంగా
కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ఈ సర్వే మనకు చెప్తా ఉంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ బీజేపీ చెరో 5 స్థానాలను కూడా గెలుచుకున్నాయి. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మోదీకి తగ్గుతూ వస్తున్నటువంటి ప్రజాదరణ అంతా కూడా మరి మరోసారి బీజేపీ గెలిచే విషయంలో కానివ్వండి, ప్రస్తుత భారతదేశపు రాజకీయాల విషయంలో కూడా ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.